మొన్న ప్రధానమంత్రి కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జరిగినటువంటి రివ్యూల్లో కూడా పాల్గొన్నారు, కానీ క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ కాలేదు. ఆయన చేతికి ఆపరేషన్ వల్ల అటెండ్ కాలేదు అని చెప్పారు. అదే సందర్భంలో అమరావతి కార్యక్రమానికి అటెండ్ కాలేదు, విశాఖపట్నంలో కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అది విశాఖపట్నంలో కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ మంత్రి వస్తున్నారు, అటవీ శాఖ ప్లాన్డ్ కాబట్టి అన్నారు. అదే సందర్భంలో ఇక్కడ అమరావతి కార్యక్రమంలో అటెండ్ కాలేదు. అలాగే ఇవాళ కాకినాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సాయంత్రం గవర్నర్ నిర్వహించేటటువంటి ఎట్ హోమ్ అంటారు, అంటే ఆగస్టు 15 జనవరి 26 కార్యక్రమాల తర్వాతన ఈ అందరూ పొలిటికల్ అన్ని పార్టీల వాళ్ళకి ప్లస్ విలేకరులు వీళ్ళందరికీ కలిపి విందు ఇవ్వడం అన్నది ఆనవాయితీ. అది ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగింది, విడిగా ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే మనకి తెలంగాణలో ఇదివరకు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో అయితే విడప్పుడు ఎంత గొడవలు పడ్డా అక్కడికి మాత్రం అటెండ్ అయ్యేవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా. విడిపోయిన తర్వాత మాత్రం జగన్ అటెండ్ కావట్లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు అటెండ్ కాకపోవడం అన్నటువంటిది ఒక వివాదం వచ్చేటటువంటి సందర్భంలో లేదు, ఆయనకి జ్వరం వచ్చింది, తీవ్ర జ్వరం కావడంతో ఈవెన్ సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ని ప్రారంభించి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ తర్వాత జ్వరం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోయారు. రాజమండ్రిలో వైద్యులు పవన్కి పరీక్షలు చేశారు, పూర్తి విశ్రాంతి అవసరమని సూచించడంతో హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ గురించి వైద్య నిపుణులు సూచనలు స్వీకరించబోతున్నారు అన్నటువంటిది తాజాగా దాని మీద కాంట్రవర్సీ రాకుండా చెప్పుకొచ్చారు.